థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలంగాణ జాగృతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి జనంబాట అనేటటువంటి కార్యక్రమంతో మరి ప్రజల మధ్యలోకి వెళ్ళి వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ చేస్తున్నటువంటి ప్రయాణం మీ అందరికీ తెలిసిందే. మరి తెలంగాణ జాగృతి అనే సంస్థ దాదాపుగా 19-20 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజల మధ్యలో ఉంటూ వారి అవసరాలకు అనుగుణంగా, వారి ఆశయాలకు అనుగుణంగా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసుకుంటూ వచ్చినాం. ఈ 19 ఏళ్లలో తెలంగాణ ప్రజలకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు, అది ఉద్యమ సందర్భమైనా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయినా అనేక సందర్భాల్లో మేము నిలబడి పనిచేసినాం. రాష్ట్రం ఉద్యమం కోసం అట్టుడికిపోతున్నటువంటి సందర్భంలో తెలంగాణ బిడ్డలందరికీ ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తూ మన పండగల్ని మనం చేసుకోవాలి, మన పద్ధతుల్ని మనం కాపాడుకోవాలి, మన కల్చర్ మనకు ఉండాలి అని చెప్పి ఒక ఆత్మగౌరవ బావుటలాగా బతుకమ్మను, బోనాలను ముందుకు తీసుకెళ్ళినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. మరి పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనాయి. అయినా సరే పట్టు విడవకుండా తెలంగాణ బిడ్డల కోసమే పనిచేసుకుంటూ వచ్చినాం. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఉండాలని చెప్పి 3 రోజుల పాటు దీక్ష చేసినటువంటి ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలోనే మాది బతుకమ్మ పండుగ, మీరెందుకు దీన్ని గుర్తించరు, ఎందుకు గౌరవించరు అని చెప్పి ప్రభుత్వం యొక్క మెడల్ వంచి ఆనాడే ప్రతి జిల్లాకు 1 లక్ష రూపాయల నిధులను రాబట్టి రాష్ట్ర పండుగ హోదా ఉమ్మడి రాష్ట్రంలోనే సాధించినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఆనాడు రాష్ట్ర విభజన కాకముందు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ముందట, శ్రీకృష్ణ కమిటీ ముంగట మా సంస్కృతికి సంబంధించినటువంటి పాఠాలు లేవు, మా వీరుల యొక్క పాఠ్యాంశాలు మా పిల్లలకు చెప్తలేరు అని చెప్పి ఉదాహరణలతో సహా ఎట్లా తెలంగాణ జాతిని అనగదొక్కుతున్నారని దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగేలా చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. అది మిలియన్ మార్చ్ కావచ్చు, సాగరహారం కావచ్చు, మానవహారం కావచ్చు, ఏ కార్యక్రమం చూసినా తెలంగాణ జాగృతి లేకుండా ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి దాఖలా మీకు కనబడదు. అంత పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నాం. అదేవిధంగా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మేము మా యొక్క సంస్థ యొక్క ఆశయాలను, మరి తెలంగాణ ప్రజల బాగుల కోసం పనిచేయాలి కాబట్టి మా లక్ష్యాలను మళ్ళీ ఒకసారి సవరించుకున్నాం. రాష్ట్రం వచ్చింది, ఉద్యమం విజయతీరాన్ని ముద్దాడింది. వచ్చినటువంటి రాష్ట్రంలో మన పాత్ర ఎట్లుండాలి అని చెప్పి ఆలోచన చేసుకున్నాం. ఇప్పుడు ఎట్లయితే మొత్తం అన్ని జిల్లాల ప్రజలతో మాట్లాడుతూ ఉన్నామో, అప్పుడు కూడా అన్ని జిల్లాల్లో నాయకులను పిలుచుకొని రాష్ట్రం వచ్చిన తర్వాత మరి మనం ఏం చేయాలి అంటే, అప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇది 2014 మాట చెప్తున్నా నేను, ఖచ్చితంగా మన రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధి అనేటటువంటిది ఒక బాధ్యతగా తీసుకోవాలి. మన పిల్లలు ఎవరైతే చదువుకున్నారో వారికి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, తద్వారా ఉద్యోగాలు తెప్పించాలని చెప్పి మొత్తం 17 ఎంపీ సెగ్మెంట్లలో తెలంగాణ జాగృతి స్కిల్ సెంటర్స్ పెట్టి 2014 నుంచి దాదాపుగా 2022 వరకు కూడా పనిచేసి వేలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలను ఇచ్చినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. అంటే ఒక పరిస్థితి ఎదురైనప్పుడు, చరిత్ర క్రమంలో ఒక పరిణామం జరిగినప్పుడు దానికి తగ్గట్టుగా మా సంస్థ యొక్క లక్ష్యాలను మార్చుకుంటూ, ఆ లక్ష్యాలు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడాలి అని పనిచేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఆలోచిస్తూ పనిచేస్తూ ఉన్నటువంటి క్రమంలో మహిళల కోసం ఖచ్చితంగా చట్టసభల్లో బిల్లు రావాలి. మరి అది రావాలంటే ఏం చేయాలి, కేవలం కేంద్రం మీద యుద్ధం చేయాలి అని చెప్పి 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలను కోఆర్డినేషన్ చేసుకొని, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి 18 పార్టీలను కోఆర్డినేషన్ చేసుకొని, ఢిల్లీ బేస్డ్గా కంటిన్యూస్గా ఉద్యమాలు చేసి అన్ని పొలిటికల్ పార్టీస్ని ప్రెషర్ చేయడంలో, ఈ దేశంలో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావడంలో అత్యంత ప్రాధాన్యమైన పాత్ర పోషించినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. మరి ఆ రోజే మేము కమిట్మెంట్ ఇచ్చినాం. మహిళా బిల్లు కోసం ఢిల్లీలో ధర్నా చేసినప్పుడే ఓబీసీ మహిళలకు కూడా, అంటే బీసీ మహిళలకు కూడా ఖచ్చితంగా కోటాలో ఉపకోటా ఉండాల్సిందే, అంటే మహిళలకు కోటా రావాలంటే బీసీ బిడ్డలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి అని ఆనాడే ఆలోచన చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. అంటే మేము ఏ పని చేసినా ఉట్టిగానే మీద ఆగమాగం టెంపరీ బెనిఫిట్ కోసం పనిచేసే వాళ్ళం కాదు. ఈ సమాజంలో మా బాధ్యత ఉన్నంత వరకు
మా శక్తి ఉన్నంత వరకు సమాజంలో కొంత మౌలికమైనటువంటి మార్పును తీసుకురావడానికి పనిచేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. అల్టిమేట్గా భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం, కానీ సామాజిక తెలంగాణ, ఒక ఆడబిడ్డకి ఇవాళ స్వతంత్రంగా పనిచేసేటటువంటి తెలంగాణ, ఒక యువమిత్రుడు ఉంటే వాడికి పనిచేసుకునేటటువంటి తెలంగాణ, రాజకీయంగా ఒక గౌరవం పొందాలనుకునేటటువంటి ఒక కమ్యూనిటీ ఉంటే ఆ గౌరవం పొందే ఆస్కారం వచ్చేటటువంటి తెలంగాణ. ఎన్నడూ అసెంబ్లీ గడపదొక్కని, ఎన్నడూ గ్రామ పంచాయతీ గడపదొక్కని అనేక కులాలు ఉంటే వారికి గౌరవం లభించాలనేటటువంటి పోరాటం. అది ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని కలుపుకొని ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నంలో సామాజిక తెలంగాణ సాధననే లక్ష్యంగా తెలంగాణ జాగృతి పనిచేస్తున్నది. మరి సామాజిక తెలంగాణ అంటే ఏంటి అంటే, ఎట్లా అయితే ఫ్రెంచ్ రెవల్యూషన్లో మనం మాట్లాడుకున్నాము, స్వేచ్ఛ కావాలి, సమానత్వం కావాలి, సౌభ్రాతృత్వం కావాలని కొట్లాడినాము, ఎట్లయితే ఇప్పటికీ కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్ ఒక ఇన్స్పిరేషను మనకు, తర్వాత వచ్చినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని ఎట్లయితే కొట్లాడినామో, దాని ఇన్స్పిరేషన్తో వచ్చిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలను ఎట్లయితే కొట్లాడినామో, ఇవాళ సామాజిక తెలంగాణ సాధించుకోవాలంటే అవకాశం, అధికారం, ఆత్మగౌరవం, ప్రతి ఒక్కరికి అవకాశం దక్కాలి, తద్వారా అధికారం రావాలి, తద్వారా ఆత్మగౌరవం రక్షింపబడాలి అనేటటువంటి ఉద్దేశంతో సామాజిక తెలంగాణ సాధన కోసం ముందడుగేస్తూ ఉన్నాం. దానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో ఖచ్చితంగా ఒకటి, బీసీల కోసం చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి. దానికి తొలిమెట్టుగా 42% రిజర్వేషన్లది ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ చేస్తున్నదో దాని అమలు కోసం పోరాటం చేయాలి. అది అక్కడితో ఆగదు. సామాజిక తెలంగాణ సాధన అంటే నేను చాలా బలంగా నమ్ముతాను, కులాలు అనేటటువంటివి మనుషులు పట్టించుకోరు. ఎప్పుడు పట్టించుకోరు? డబ్బు ఉంటే కులాల గురించి పట్టించుకోరు. నాకు తెలిసి నేను బలంగా నమ్మేది, ఈ ప్రపంచంలో 2 కులాలు ఉన్నాయి. ఒకటి డబ్బులు ఉన్నోడి కులం, ఒకటి డబ్బులు లేనోడి కులం. అంటే ఆర్థికంగా తెలంగాణ బిడ్డలందరూ కూడా మంచి అవకాశాలు దక్కేటటువంటి తెలంగాణనే సామాజిక తెలంగాణ అవుతుంది. దానికోసం తెలంగాణ జాగృతి పాటుపడుతుంది. సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయపరంగా ఆ యొక్క అవకాశాలు రావడం కోసం కృషి చేస్తాం. మరి ఇది చేసేటటువంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి తెలంగాణ మొత్తం చుట్టి రావాలి. తెలంగాణ ప్రజలు గత 12 సంవత్సరాలుగా ఆయా జిల్లాల్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు వారిని పట్టి పీడిస్తున్నాయి. వాటిని మనం వాటి దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. తద్వారా ఆ ప్రజల యొక్క భావోద్వేగం కావచ్చు, ప్రాక్టికాలిటీ కావచ్చు, ఎందుకు ఈ సమస్య ఇంత జటిలమైందనే కావచ్చు, ఆ అంశాలు అర్థమైతే వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాలి. తద్వారా పరిష్కారం వెతకాలనే ఉద్దేశంతో ఈ జనంబాట చేపట్టినాం. మరి ఇది 10వ జిల్లా, రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ను సర్కిల్ చేస్తూ హైదరాబాద్కు ఒక కంఠహారంలాగా ఉన్నటువంటి జిల్లా. కాకపోతే నేను మాత్రం వెలుగు కింద చీకటిలాగా ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. రంగారెడ్డి జిల్లా అంటే పేరుకే పెద్ద, పేరుకు మాత్రం చాలా అద్భుతంగా మాది పర్ క్యాపిటా ఇన్కమ్ ఉందంటారు. కానీ అంత అద్భుతంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు మాత్రం ఆ ఫలాలు అందలేదన్నది చేదు వాస్తవం. అది ఏ గ్రామానికి పోయి చూసినా, ఏ బస్తీకి పోయి చూసినా, ఏ గల్లీకి పోయి చూసినా అసలీ రంగారెడ్డి మనిషి ఎవరైతే ఉన్నారో వాడికి లాభం జరగలేదు, ఆ కుటుంబాలకు లాభం జరగలేదు అనేటటువంటిది మాత్రం చేదు వాస్తవం. ఫ్యాబ్ సిటీ వచ్చినా రంగారెడ్డికే వస్తుంది, ఇంకో సిటీ వచ్చినా రంగారెడ్డికే వస్తుంది, ఎలక్ట్రానిక్ సిటీ వచ్చినా రంగారెడ్డికే వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ సిటీ, 4th సిటీ, అది కూడా రంగారెడ్డికే వస్తుంది. కానీ ఒరిజినల్ రంగారెడ్డి వాడికి ఎవరికి లాభం జరిగింది అని అంటే అసలు ఒరిజినల్ రంగారెడ్డి అంటే ఎవరని అడిగే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. సో హైదరాబాద్ చుట్టుముట్టు ఉండడం, హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం, బయట వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉండడం, రావడం తప్పు కాదు, ఎక్స్పాండ్ అవ్వడం తప్పు కాదు. కానీ ఉన్నోడికైతే ₹1 లాభం జరగాలి. ఖచ్చితంగా అది లేనటువంటి లోటు కనపడుతున్నది. దానికోసం ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్తో ఆ మాట చెప్తున్నా అంటే, దాదాపుగా 2007వ సంవత్సరంలో అనుకుంటా నేను తెలంగాణ జాగృతి పెట్టిన కొత్తలో నల్గొండలో హుజూర్ నగర్ దగ్గరికి పోయి మేము చేసిన కొట్లాట అదే. కొలువు కోసం కొట్లాట అనేటటువంటి పేరు పెట్టుకొని స్థానికులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు మీరు, అక్కడ 60-70 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటే మీరు ఎందుకు ఇవ్వరు స్థానికులకు ఉద్యోగాలని కొట్లాడారు. అదే ఇక్కడ మహేశ్వరంలో నిన్న మొన్న కూడా సిటీలు ఇచ్చిండ్రు, 100 సిటీలు ఇచ్చిండ్రు. అన్ని వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన కంపెనీలు లేబర్ని కూడా మన వాళ్ళని తీసుకుంటలేదు కనీసం. మరి దానికోసం అడగాలన్నా వద్దా? అడిగేటోడు ఒకడు ఉంటే ప్రభుత్వాల విధానాల్లో కూడా మార్పు వస్తుంది. అయితేనేమో ఎక్స్ట్రీమ్ మాట్లాడతారు, 80% రిజర్వేషన్ ఇవ్వాలి లోకల్స్కి అంటారు.
అంటే ఒక కంపెనీ వాడు కూడా రాడు. కనీసం వచ్చిన కంపెనీ వాడిని నువ్వు ఎంత శాతం తీసుకుంటావు, ఎట్లా అయితే వాడికి ఫ్రీ సబ్సిడీ ఇస్తున్నాము, ఫ్రీ ల్యాండ్ ఇస్తున్నాము, తక్కువ ధరకు అనేక రాయితీలు ఇస్తున్నాము, ఇచ్చినప్పుడు మరి లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఇస్తావు అనేటటువంటి మాట ప్రభుత్వాలు మాట్లాడలేకపోతున్నాం. దానికోసం ఖచ్చితంగా ఫైట్ చేయాల్సినటువంటి అవసరాన్ని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. దానికోసం ఫ్యూచర్లో ఖచ్చితంగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి రంగారెడ్డి జాగృతి జనంబాట కార్యక్రమంలో మొదలు మేము ఫస్ట్ స్టార్టింగ్ షేర్లింగంపల్లికి పోయినాం. షేర్లింగంపల్లి అంటే మీకు తెలుసు, వెలుగు జిలుగులతో ఉంటుంది, మొత్తం అద్భుతంగా ఉంటుంది. 9,000 కోట్లతోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 650 కోట్లతోని కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అని అక్కడ స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారు చెప్పుకుంటూ ఉంటారు. కానీ అన్ని వేల కోట్లు పోతే కూడా మరి గుంతలు లేని రోడ్ ఒక్కటంటే ఒకటి షేర్లింగంపల్లి నాకైతే కనిపించలే. అదేవిధంగా మన ఏ చెరువులు అంటే షేర్లింగంపల్లిలో దాదాపు 64 చెరువులు ఉంటే 2014 కన్నా ముందు అసలే కబ్జా లేనటువంటి చెరువుల్ని చూసుకొని ఇప్పుడు గూగుల్ మ్యాప్లో కొట్టి చూస్తే ఇది నేను కాదు, స్వయంగా మల్లు బట్టి విక్రమార్క గారు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కూడా చెప్పారు ప్రతి చెరువు కనీసం ఇంకొక 10-12% ఎక్స్ట్రా కబ్జాకు గురైంది. అందులో గోపన్పల్లి చెరువు 2014 సమయానికి కబ్జా లేదు, ఇప్పుడు దాదాపుగా 11% కబ్జాకు వచ్చింది. గచ్చిబౌలి పెద్ద చెరువు అది కూడా అంతే, 41 ఎకరాలలో ఉంటుంది, భయంకరంగా 12% పైపడి కబ్జాకు గురైంది. ఖానామెట్లో మరో చెరువు, గోపన్పల్లిలో చిన్న చెరువు, చందానగర్లోని లింగకుంట, మియాపూర్లో గురునాథం చెరువు, మదీనాగూడలో ఈర్ల చెరువు. ఈ పేర్లు ఎందుకు చెప్తున్నట్టు అక్కడ లోకల్ వాళ్ళు ఇచ్చినా చెప్తున్నా నేను. ప్రతి చోట కూడా కబ్జా ఉంది. మరి కబ్జా ఉంది ఒక పక్క, ఇంకొక పక్కనేమో డెవలప్మెంట్ ఇష్యూస్. అంటే ఇదే లింగంపల్లి ఎక్కడైతే చెరువు కబ్జా అయిందో అక్కడ అండర్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పి 12 ఏళ్ళు దాటిపోయింది, ఇంతవరకు కనీసం మాట కూడా మాట్లాడతలేరు. మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో అభివృద్ధి పని నామమాత్రంగా కూడా జరగలేదు. మియాపూర్లో అది నిన్న మేము పోయినాం ఒక కాలనీకి, ఎంత దారుణంగా ఉందంటే అసలు హైదరాబాద్లో ఉన్నామో అడవిలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి. దానికి ఒక శ్మశాన వాటిక ఉంది, అంటే ఎంత గమ్మత్తుందంటే ఒక శ్మశాన వాటిక. అంతకుముందు వైకుంఠధామం ప్రోగ్రాం పెట్టారు బీఆర్ఎస్ గవర్నమెంట్, 2 సార్లు నిధులు వచ్చినాయి దానికి, ఆల్రెడీ 10 లక్షలు 2 సార్లు శిలాఫలకాలు ఉన్నాయి. కానీ పిఏ నగర్లో 2 సార్లు బిల్లులు వచ్చినాయి, కానీ కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా కాలేదు. ఇప్పటికి కూడా పాములు ఇళ్ళకి వస్తున్నాయి. హైదరాబాద్లో పాములు వస్తున్నాయంటే అసలు వెరైటీ అనిపించింది నాకు. పైగా రోడ్లు చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి. పిఏ నగర్, హెచ్ఎంటీ నగర్ ఈ రెండిట్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది, చాలా ఘోరంగా ఉన్నది. ఓంకార్ నగర్ అక్కడ కూడా అట్లే ఉంది. హఫీజ్పేట్ అక్కడ కూడా అదే ఉంది. కొండాపూర్, చందానగర్ ఎక్కడ చూసినా కూడా గుంతలు లేని రోడ్డు లేదు. అంటే ఎందుకంటున్నా అంటే 10,000 కోట్లు పెట్టినా కూడా గుంతలు లేని రోడ్డు లేకుండా ఒకటే నియోజకవర్గంలో, పెద్ద నియోజకవర్గం నేను కాదంటలేదు, కానీ జరగలేదు. కాబట్టి దాని మీద ఏం చేయాలన్నది ఒకటి ఆలోచన చేయాలి. ఇక 2 మరి మొత్తం ఎక్కడ చెరువుల విషయంలో చూసినా కూడా ఇప్పుడు ఆ గాంధీ గారి పేరే వినపడతా ఉంది, ఎమ్మెల్యే గారు కాబట్టి. ఆయన అనుచరులు కబ్జా చేసిరంటారు. మరి ఆయన వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు. మరి కాంగ్రెస్కి పోయినాక నేను ముఖ్యమంత్రి గారిని స్ట్రేట్గా అడుగుతా ఉన్నాను, ఇన్ని చెరువులు గూగుల్ మ్యాప్లో మీరు కొట్టి చూసినా తెలుస్తుంది. మరి హైడ్రా అధికారులు నిద్రపోతున్నారా? ఇదే సేమ్ గాంధీ గారు కుత్బుల్లాపూర్లో హైడ్రా వాళ్ళు పోయి కాంపౌండ్ వాళ్ళు తీసేస్తే తెల్లారికల్లా కోర్టు ఆర్డర్ తెచ్చుకొని మళ్ళీ ఆయన వేసుకున్నాడు 14 ఎకరాలు. కానీ అక్కడ ఒడ్డరోళ్ళు పాపం అందరు చిన్న పేద గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళ దగ్గర పోయి వచ్చినాం, 60 కుటుంబాలు నిలగొట్టిండ్రు, వాళ్ళని మళ్ళీ రాణిస్తలేరు ల్యాండ్ మీదకి, గాజుల రామారంలో. సో హైడ్రా ముసుగులో పేదవాళ్ళని నిలగొట్టడం, పెద్దవాళ్ళని కాపాడడమే మీ వైఖర. ఇది ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి అని. ఆల్రెడీ పార్టీ మారిండి ఆయన, బీఆర్ఎస్ టు కాంగ్రెస్. ఒక పక్క అనర్హత వేటేస్తలేరు. ఎన్నుకున్న జాగ్రత్త వాళ్ళు సైలెంట్ ఉండండి, మీరు మీలో ఎక్కువ ఉంది, మాట్లాడకండి. మరి ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా నేను, మీకు చెరువుల పేర్లతో సహా చెప్పిన. కనీసం ముఖ్యమంత్రి గారు ఎందుకు చూస్తలేరు? హైడ్రా అధికారులు నిద్రపోతున్నారా? రంగనాథ్ గారు వాట్సాప్లో కూడా అవైలబుల్ ఉంటారేమో. మరి ఖచ్చితంగా జాగృతి నుండి లోకల్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇవన్నీ తీసుకుపోయిస్తాం. హైడ్రా ఎంతగానో పనిచేస్తుందో ఖచ్చితంగా అప్పుడు చూద్దాం. అదేవిధంగా షేర్లింగంపల్లి తర్వాత మేము రాజేందర్ నగర్ పోయినాం. రాజేందర్ నగర్లో కూడా సేమ్ కేసు. బీఆర్ఎస్లో ఉండే ఎమ్మెల్యే గారు ఆయన కాంగ్రెస్లోకి వచ్చింది. ఇక కాంగ్రెస్లోకి రాగానే వాషింగ్ పౌడర్ నిర్మా కాబట్టి ఆయన మీద ఏం జరగవు. మళ్ళీ ఆయన చేసిన కబ్జాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు.
దాని మీద ఏం మాట్లాడరు. అవి ఒక పక్కన ఉంటే పాపం ఫారెస్ట్ ల్యాండ్ 2 పెద్ద బస్తీలు ఉన్నాయి, ఒకటి భూపాల్ నగర్, ఒకటి జలాల్ బాబా నగర్. ఈ రెండిట్లో కూడా ఏంటంటే మ్యాక్సిమం పని అయిపోయింది. చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఫారెస్ట్కి ఒక 20 ఎకరాలు ల్యాండ్ ఇవ్వాలి. ఇస్తే దాదాపు ఇక్కడున్న 2000 కుటుంబాలకు పట్టా అవుతుంది. అంటే ఎంత దారుణం అంటే వాళ్ళు 45 years, 50 years, 60 years నుంచి కూడా ఉన్నారు. అది కాదు దారుణం. దారుణం ఏంటంటే అక్కడికి ప్రతి ఒక్క మంత్రి పోయాడు, ఉప ముఖ్యమంత్రులు పోయారు, అక్కడ పోయి వాగ్దానం చేసి వచ్చారు 2 రోజులలో మీకు పట్టా ఇస్తామని చెప్పి. అట్లా చెప్పబట్టి 20 ఏళ్ళు అయిపోయారు. సో దీని మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కిషన్ బాగ్ అంటే దాని పక్కకే ఆనుకొని ఉండే కిషన్ బాగ్లో 2000 మందికి పట్టాలు ఇచ్చింది సేమ్ అదే పద్ధతిలో. సో భూపాల్ నగర్, జలాల్ బాబా నగర్కి సంబంధించి కూడా ఖచ్చితంగా పరిష్కారం చూపించాలని మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి లేఖలు కూడా స్థానికంగా మా రాజేంద్ర నగర్ నాయకులు ఇచ్చి దాన్ని ఫాలో అప్ చేసుకుంటారు. అట్లనే చేవెళ్ళ షాబాద్ మండలానికి పోయినాం మేము. హెడ్ క్వార్టర్లో చాలా మంచి ఓరవడి, అక్కడున్న బీసీ బిడ్డలు, వారితో ముస్లిమ్స్, వారితో ఎస్సీస్, ఎస్టీస్ అందరు కూడా కలిసి చాలా మంచి మీటింగ్ పెట్టారు. 42% బీసీ రిజర్వేషన్ కోసం వాళ్ళు కులాలకు మతాలకు అతీతంగా 40 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు షాబాద్లో. అదే ఒరవడి అన్ని మండలాల్లో వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, దాంతో మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. అట్లనే షాద్ నగర్ పోయినాం. ఆ తర్వాత హాస్పిటల్ చూస్తే చాలా ఏండ్ల కింద, అంటే ఎప్పుడో బిల్ క్లింటన్ గారు మన ఇండియాకు వచ్చినప్పుడు మన పేదరికాన్ని చూపించి మన డబ్బులు అప్పు తెచ్చుకున్నాం కదా, ఆ బిల్ క్లింటన్ గారు వచ్చి ఓపెన్ చేసిన హాస్పిటల్లో ఇంకా కూడా నడుస్తుంది. అక్కడ మొత్తం పెచ్చులు ఊడిపోయే పరిస్థితి ఉన్నది. పక్కనే 100 పడకల హాస్పిటల్ పెట్టిండ్రు కానీ దాన్ని ఇంకా వాడుకోలేని పరిస్థితి ఉన్నది. సో దాన్ని హైలైట్ చేసినాం. హోప్ఫుల్లీ అక్కడున్న స్టాఫింగ్ ఇష్యూస్, ఆ హాస్పిటల్ మార్పిడి అన్నది కూడా జరిగేంత వరకు మేము జాగృతి నుండి కూడా ఒత్తిడి క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత RRR భూ నిర్వాసితులకు సంబంధించి 9 రేకుల అనేటటువంటి గ్రామం ఉన్నది, దాని దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి ఎంత ఘోరం అంటే, నేను మొన్న RRR గురించి మెదక్లో మాట్లాడితే ఇంకా కూడా అందరు నా మీద విరుచుకుపడతా ఉన్నారు, ఆన్లైన్లో ఆఫ్లైన్లో. మరి ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నిన్న మేము పోయినటువంటి 9 రేకుల గ్రామంలో ఇది 4th అలైన్మెంట్, 4వసారి మారిన అలైన్మెంట్తోని ఈ 9 రేకుల గ్రామంలో ల్యాండ్ పోతుంది. ఎంత పోతున్నది? 200 ఎకరాల ల్యాండ్ పోతుంది. 200 ఎకరాల ల్యాండ్ పోతే దాదాపు 200 మంది ఫార్మర్స్ ఉన్నారు పాపం. అంటే చిన్న వాళ్ళు, అర్ధెకరం, పావెకరం, ఎకరంన్నర, 2 ఎకరాలు కూడా లేని ఫార్మర్స్ 200 మంది భూమి పోతుంది. ఇక వాళ్ళ బాధ, వాళ్ళ దుఃఖం అయితే వర్ణనాతీతంగా ఉన్నది. ఈ RRR గురించి దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి 25 కిలోమీటర్ల రేడియస్లోనేమో ఒక దిక్కు తీసుకున్నారు తెలంగాణలో. ఇక్కడ ఎక్కడైతే ఈ 9 రేకుల గ్రామం ఉందో ORR మన ఔటర్ రింగ్ రోడ్ నుండి 25 కిలోమీటర్లు తీసుకున్నారు. దాంతో అలైన్మెంట్ మారింది. అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 సార్లు మారింది అలైన్మెంట్. అక్కడ కాంగ్రెస్ వచ్చినాక ఇంకో 2 సార్లు మారింది. ఇది 4th టైం వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతుంది. సో అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా, ఏమైంది అని మేము గ్రామస్తుల్ని ఎంక్వైరీ చేస్తే ఇది మళ్ళీ గ్రామస్తులు చెప్పిందే. ఇప్పుడు ఇక నన్ను అంతా కాంగ్రెస్ వాళ్ళు తిడతారు కానీ చెప్పక తప్పదు. మొన్నటిదాకా బీఆర్ఎస్ వాళ్ళు తిట్టారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తిడతారు. బట్ దీనికి సొల్యూషన్ కూడా వెతుకుతున్నాను నేను. సో ఏం జరిగిందంటే, ఫస్ట్ టైము మొదటి అలైన్మెంట్ కేశంపేట మండల్ హెడ్ క్వార్టర్ మీద నుంచి ఉండే. తర్వాత సెకండ్ అలైన్మెంట్లో అది మారి సుందరాపురం అనేటటువంటి గ్రామం నుంచి 2వ అలైన్మెంట్ వచ్చింది. 3వ అలైన్మెంటు మళ్ళీ ఒకసారి కాకునూరు నుంచి వచ్చింది. తర్వాత ఇప్పుడు తాజాగా నిడదవెల్లి 9 రేకుల గ్రామం నుంచి మార్క్ చేసిరు. మరి ఎందుకు ఇంతగానం మారింది అని అంటే, అక్కడ స్థానికులు చెప్తున్న విషయం ఏంటంటే, రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని ఆమన్గల్ మాడుగుల మండలం మధ్యలో 5000 ఎకరాల భూమి సీఎం రేవంత్ రెడ్డి గారు, వారి సోదరులు, అట్లానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వారి కుటుంబీకులకు సంబంధించి భూములు ఉన్నాయి కాబట్టి 4 సార్లు అలైన్మెంట్ మార్చిండ్రు అని చెప్పడం జరిగింది. సరే, దాంతోపాటు అక్కడ మా బీఆర్ఎస్ నేతలు కూడా భూములు కూడా మా పాత బీఆర్ఎస్ నేతల భూములు కూడా ఉన్నాయని చెప్పి, వాళ్ళ పేర్లు చెప్తే లొల్లైతుందని చెప్తలేను. మొన్న చెప్పిన పేర్లోలే మళ్ళీ ఈడ కూడా ఉన్నదట. సో అది ఏందో కథ నాకు తెలియదు. సో దానికి సంబంధించి కూడా చూడాలి. అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంది? నేను ఆరోపణలు చేసి ఊరుకుంటే కరెక్ట్ కాదు కదా. RRR పరిస్థితి ఏంటి, RRR మనకు ఎంత అవసరం, ఏం చేయాలి అని ఆలోచిస్తే నితిన్ గడ్కరీ గారికి ఒక లెటర్ రాస్తున్నాను నేను. అవసరమైతే RRR భూ నిర్వాసితులందరినీ మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర, ఢిల్లీ అంటే ఢిల్లీ తీసుకుపోయి కలుస్తాను నేను. ఎందుకంటే ఒక దిక్కు ఒక రకంగా, ఇంకో దిక్కు ఇంకొక రకంగా, చాలా అశాస్త్రీయంగా ఎవరికెక్కడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అంత ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని దాన్ని మార్చినట్టుగా స్పష్టమవుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి RRR రీసర్వే చేయాలని చెప్పి నేను నితిన్ గడ్కరీ గారికి ఉత్తరం రాస్తా ఉన్నా.
ఎందుకక్క మరి నువ్వు ఇది అభివృద్ధి ఆపుతావా తెలంగాణ కానీ మహిళ కొంతమంది వెంటనే నన్ను ఇంటర్నెట్లో ప్రశ్నిస్తారు. కాబట్టి అభివృద్ధి జరగాలి కానీ అన్యాయం జరగదు. చిన్న సన్నకారు రైతుల పొట్టలు కొట్టి మొన్న నేను మెదక్లో అయిపోయిన దగ్గర కూడా సేమ్ థింగ్ 57 ఎకరాలు 56 మంది రైతులు. నిన్న 9 రేకుల గ్రామంలో 200 ఎకరాలు 200 మంది రైతులు. చాలా దారుణమైన అన్యాయం చిన్న సన్నకారు రైతులకు జరుగుతున్నది. పెద్దోళ్ళ భూములు కాపాడబడుతున్నాయి. కాబట్టి ఇంకొక 6 నెలలు ఆలస్యమైన మంచిదే, ఒక్కసారి రీసర్వే చేసి వీలైనంత కాడికి ప్రభుత్వ భూములలో పోయి తక్కువ ప్రైవేట్ భూములలో ఉంచిపోతే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నా. కాబట్టి ఇది చేయడం జరుగుతుంది. అయితే ఇంకో పెద్దది ఉండేగా షీట్ కింద చూపుతాను. ఇది మీకు పెద్దగా కనబడుతుందో కనబడదో కానీ ఒరిజినల్ ప్రపోజ్డ్ రింగ్ రోడ్ ఏమో మొత్తం స్ట్రేట్గా ఉంటుంది. కంప్లీట్గా ఈ పైన పార్ట్ అంతా కూడా కంప్లీట్గా స్ట్రేట్గా ఉంటుంది. నేను నిన్న ఏదైతే కంప్లైంట్ చేసినాం మెదక్లో వంకర్ టింకర్ తిరిగిందని, అదేమో ఇట్లా వంకర టింకర్ తిరిగింది. ఇక్కడనేమో మొత్తం స్ట్రేట్గా ఉంటుంది. సేమ్ ప్రాబ్లం కింద దీని కింద షాద్ నగర్ షాబాద్ ఇటు సైడ్ కూడా అక్కడ చక్కగా ఉంటుంది, ఇక్కడేమో వంకర తిరుగుతుంది. అంటే ఇప్పటికీ 4-3 అలైన్మెంట్లు మారిన తర్వాత ఇది పరిస్థితి. 2026లో వర్క్ అవుతుంది అంట. వర్క్ అయ్యేటప్పటికి ఇంకొక అలైన్మెంట్ మారుతుందో మళ్ళీ ఏమవుతుందో తెలియదు. అందుకే నేనేమంటున్నా అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నది కాబట్టి నేను వారికి ఉత్తరం రాస్తూ ఉన్నాను. దాని మీద ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. అవసరం అనుకుంటే కోర్టుకు వెళ్ళడానికి కూడా వెనకాడం. ఎందుకంటే నిన్న అక్కడ ఆడబిడ్డలు ఏడుస్తుంటే నిజంగా గుండె చెరువైపోయింది. మామూలు దుఃఖం లేదు వాళ్ళది. కాబట్టి అవసరమైతే కోర్టు కన్నా వెళ్తాం. అలైన్మెంట్ ప్రాపర్గా చేయాలని మాత్రం, అందరికీ సమన్యాయం జరగాలని మాత్రం కోరుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే దాని తర్వాత మేము మహేశ్వరంకి వచ్చినాం. నైట్ నిన్న మా అందుల సత్యనారాయణ అన్న లేడా అన్న వాళ్ళ ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చిండు మాకు. మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నాడు అన్న, వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిండు. తర్వాత ఇక అక్కడ చాలా జరుగుతున్నాయి, మీకు తెలియదు ఏం లేదు. అనేకమైనటువంటి చెరువులు స్టార్టింగ్ ఫ్రమ్ రావిలియాల చెరువు టు మంత్రాల చెరువు కంప్లీట్గా అక్క సబితమ్మ గారి ఆధ్వర్యంలో వారి అనుచరులు కబ్జా చేస్తున్నా కూడా మేడం స్పందించకపోవడంతో చాలా పెద్ద ఎత్తున మరి అక్కడ కూడా చెరువులు కబ్జాకు గురైనాయి. దాని మీద హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదన్న విషయాన్ని కూడా నేను ప్రశ్నించదలుచుకున్నా. ఫ్యూచర్లో ఖచ్చితంగా హైడ్రాకి డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. మరి దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓన్లీ చిన్న వాళ్ళ మీదనే పడతారా, పెద్దోళ్ళని క్వశ్చన్ చేస్తారా అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఎల్బీ నగర్కి వచ్చినాం. ఇక్కడికి ఎల్బీ నగర్లో ఇప్పుడు మేము ఆటోనగర్ డంపింగ్ యార్డ్కి పోతాం కొద్దిసేపు అయినాక. ఈ డంపింగ్ యార్డు ఇక్కడ సమస్య తీరుస్తాం, రిమూవ్ చేస్తామని చెప్పి 2 ఎలక్షన్లు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతకుముందు మదియాష్కి గారు కూడా ఇక్కడ పోటీ చేశారు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఎంపీగా ఉన్నారు, ఎంపీగా ఈటల రాజేంద్రన్ ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆటోనగర్ డంపింగ్ యార్డ్ మీద ఇదివరకు మాట్లాడిన వాళ్ళు. కానీ వాళ్ళు ఎందుకు అస్సలే ముందుకు కదులుతలేదు. కెమికల్ వ్యర్థాలన్నీ తీసుకొచ్చి ఆటోనగర్లో పడేయడంతో ఇబ్బంది అవుతున్నది. మానవ కలేబరాలు జంతు కలేబరాలను తీసుకొచ్చి ఇక్కడ పడేయడంతో చాలా సీరియస్ ఇబ్బంది అవుతున్నది. కాబట్టి ఆటోనగర్ క్లీనింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్థానిక నాయకుల్ని అట్లనే ఎంపీ గారు ఈటల రాజేంద్రన్న గారిని కూడా నేను కోరుతూ ఉన్నాను. తర్వాత మేము ఇబ్రాహీంపట్నం పోయినాం. పొద్దున ఇక్కడికి వచ్చే ముందు ఏరోస్పేస్ అనేటటువంటి ఒక చిన్న SEZ క్రియేట్ చేసి 540 ఎకరాలేమో ఆడికి పోతే ఏంటంటే భూములు తీసుకొని చాలా ఏండ్లైంది. కానీ ఇప్పటివరకు కనీసం అక్కడ ఒకటంటే ఒక కంపెనీ రాలేదు. మరి ఎందుకు రాలేదు ఏం సంగతి అంటే ఆన్సర్ చెప్పేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళు అప్పుడు రైతుల దగ్గర భూములు తీసుకున్నప్పుడు ధర చాలా తక్కువ ఉండే, ఇప్పుడు 3 కోట్ల ఎకరం అయింది. కళ్ళ ముంగట 3 కోట్ల ఎకరం ఉన్న భూమి కంచెలేసేసిండ్రు. కానీ సాగు చేసుకునే పరిస్థితి లేదు, దాని మీద ఇంకో రూపాయి అదనంగా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏరోస్పేస్ భూ నిర్వాసితులందరూ కూడా బాధపడతా ఉంటే చూడ్డానికి అడిగి పోయినాం. పోతే సరే మాజీ ఎమ్మెల్యేలు తాజా ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ ప్రజలందరినీ రావద్దని చెప్పి ఆంక్షలు పెట్టిరట. ఎన్ని ఆంక్షలు పెట్టినా మా ఆడబిడ్డలు అయితే అందరూ వచ్చిర్రు, మంచిగా బతుకమ్మలు బోనాలు తీసుకొని వచ్చిర్రు. మా అన్నదమ్ములు జర భయపడ్డోళ్ళు ఎన్నుకున్నారు, కానీ ఆడవాళ్ళు అయితే అందరూ వచ్చిర్రు. సో అల్టిమేట్గా అక్కడి ప్రజలకు మాత్రం ఏరోస్పేస్ వల్ల నష్టం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మేము ఫైట్ చేస్తాం. ఇబ్రాహీంపట్నం చెరువు మీకు తెలుసు, దానికి ఇబ్బందులు ఉన్నాయి. అట్లానే ఇబ్రాహీంపట్నం అంటే అందరం గొప్ప చెప్పుకుంటాం, భూదాన్ భూములు ఉంటాయి, చాలా పవిత్రంగా చాలా అద్భుతంగా భూదాన్ భూములు దానం చేసినటువంటి గొప్ప వాళ్ళు ఉంటారని. కానీ ఆ భూదాన్ భూములు మన తెలంగాణ రాకముందు చెప్పుకుంటాం ఆంధ్రలో కబ్జాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎవరు కబ్జాలు ఉన్నాయి ఏమవుతుంది అన్నది అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. సో పదే నేను చెప్పేది అందుకే, కొందరి తెలంగాణ కాదు అందరి తెలంగాణ కావాలంటే భూదాన్ భూముల చెర విడిపించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరగాలి. అదేవిధంగా
మరి ఇట్లా రంగారెడ్డిలో చాలా సమస్యలు చాలా అంశాలన్నింటినీ చూస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో మేజర్ ఇష్యూ మాత్రం ఒకటి మాకు వచ్చింది, ఫార్మా సిటీకి సంబంధించి. అది ఇబ్రహీంపట్నంలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారైనా చీఫ్ మినిస్టర్ గారైనా రెండన్న సతన అడ్జస్ట్ చేసుకోండి అక్కడ, ఇప్పుడు గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారైనా పదే పదే ఏం చెప్పారు, ఫార్మా సిటీ భూములు వాపస్ ఇస్తామని చెప్పారు. వాపస్ ఇవ్వకుండా ఇప్పుడు అక్కడ మళ్ళీ 4th సిటీ కడతాం, 5th సిటీ కడతాం, అందులో సినిమా వాళ్ళకి ఇండస్ట్రీలు ఇస్తామని చెప్తారు. ఇక్కడ టెక్నికల్ విషయం ఏంటంటే ఫార్మా సిటీ అనేటటువంటిది కండిషనల్ అక్వైర్మెంట్. అంటే ఇక్కడ ఫార్మా కంపెనీలు పెడతాం కాబట్టే భూమి తీసుకుంటున్నాం, ఒకవేళ ఫార్మా కంపెనీలు కట్టకపోతే మీ భూములు మీకు వాపస్ ఇస్తామన్న కండిషన్ మీద తీసుకున్నారు. ఆ కండిషన్ బ్రీచ్ అయిపోయింది, అక్కడైతే ఫార్మా కడతలేరు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు, అందులో కొంత భాగంలో మేము ఫార్ములేషన్ యూనిట్స్ పెడతాం, అంటే అది ఫార్మాలోనే ఎండింగ్ యూనిట్, పొల్యూషన్ తక్కువ ఉంటుంది, కానీ మిగతా అన్ని మేము 4th సిటీగా డెవలప్ చేస్తాం, ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేస్తామని చెప్తారు. ఇప్పటిదాకా నేను చెప్పిన అదే షేర్లింగంపల్లి కానీ ఇబ్రహీంపట్నం కానీ మహేశ్వరం కానీ ఎక్కడికి పోయి చూసినా కూడా ఉన్న సిటీకే డెవలప్మెంట్కి దిక్కులేదు. ఎక్కడ చూసినా గుంతల రోడ్లు, చిటికెడు వాన పడితే అన్ని కాలనీలు మునుగుతాయి. మరి ఇప్పుడు పోయి కొత్త డబ్బులన్నీ మళ్ళీ 4th సిటీలో అక్కడ ఏం లేని దగ్గర అన్యాయంగా వాళ్ళ భూములు లాక్కొని అక్కడ చేసే బదులు ఉన్న సిటీ మీద ఫోకస్ చేయండి. దయచేసి ఎల్బీ నగర్లో క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి, దయచేసి షేర్లింగంపల్లిలో బస్సుల్లో కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చేటట్టు చూసుకోండి, రైతుల భూములు రైతులకు వాపసు ఇవ్వండి అనేటటువంటిది మేము తెలంగాణ జాగృతి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కట్టేటటువంటి 4th సిటీలో మీరు ఫార్మా కట్టకపోతే, ఫార్మా కంపెనీలు పెట్టకపోతే రైతుల భూములు రైతులకు వాపసు ఇవ్వాలనేటటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాని మీద ఫ్యూచర్లో కూడా పోరాటం చేస్తాం, ఖచ్చితంగా అవసరం అనుకుంటే లీగల్గా కూడా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము ఇందాక జరిగిన మేధావుల సమ్మేళనంలో తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం వాళ్ళు కూడా మాకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సమస్య ఇన్ఫ్యాక్ట్ ఎక్కడికి పోయినా చెప్తున్నారు, నాయి బ్రాహ్మణులకు రజకులకు కేసీఆర్ గారు 200 యూనిట్ల లోపు కరెంటు ఫ్రీగా ఇచ్చి మరి వారికి సెలూన్లు నడుపుకోవడానికి కానీ దోబిఘాట్లు నడుపుకోవడానికి కానీ అప్పుడు అవకాశం ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో దాదాపు 100 కోట్ల పైచీలకు బిల్లు ఉంది ఇప్పుడు అని చెప్తున్నారు. వాళ్ళు కట్టుకోలేరు, అనవసరంగా వాళ్ళని ప్రభుత్వం ఇబ్బంది పెట్టొద్దు. ఒక పక్క రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేస్తూ డైరెక్ట్గా పార్టీ నుంచి రిజర్వేషన్ ఇస్తాం, స్థానిక సంస్థలు ఎన్నికలు పోతామని ఒక పక్క చెప్తున్నారు, రెండో పక్క వాళ్ళకి ఆల్రెడీ వచ్చే బెనిఫిట్స్ రాకుండా చేస్తున్నారు. అంటే అల్టిమేట్గా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక బీసీ వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పకనే రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు. ఈ వైఖరి కరెక్ట్ కాదు, మానుకోండి, తెలంగాణ బీసీలను ఆదుకోండి, తెలంగాణ నాయి బ్రాహ్మణులను ఆదుకోండి, రజకులను ఆదుకోండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా అనేక చిన్న చిన్న పెద్ద పెద్ద సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు ప్రజలు. మేము జాగృతి నుండి ఇట్లా జనంబాట కార్యక్రమంలో భాగంగా ఎక్కడికక్కడ మా కమిటీలను వేసుకుంటాం, ఎక్కడికక్కడ మా క్యాడర్ నిర్మాణం చేసుకుంటాం, ఆ సమస్యల మీద డెడికేటెడ్గా పోరాటం చేస్తాం, ఒక సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మేము ఈ 9-10 జిల్లాలు తిరిగిన చోట్ల మేము రేజ్ చేసినటువంటి అనేక అంశాలకు ఇప్పటివరకే ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన వచ్చింది, కొంత ఆఫీసర్స్లో కదలిక వచ్చింది, ప్రజల్లో ఒక ధైర్యం వచ్చింది. కాబట్టి చాలా పాజిటివ్ వెల్కమ్ చేస్తున్నటువంటి ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, కష్టపడి మరి అన్నీ ఆర్గనైజ్ చేస్తున్న మా జాగృతి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరందరికీ మా అందరికన్నా ఎక్కువ మీడియా పరంగా అద్భుతమైన సపోర్ట్ ఇస్తూ ఏ జిల్లాకు పోయినా ఆ జిల్లాలో మేము లేవనెత్తినటువంటి సమస్యలు, అది ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి మొదలు పెడితే పెండింగ్ ప్రాజెక్టుల దగ్గర నుంచి మొదలు పెడితే అన్నిటి గురించి కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బలంగా చెప్పిన విషయం ఏంటంటే లక్ష్మీదేవపల్లి ప్రాజెక్ట్ అనేటటువంటిది పూర్తయితే ఖచ్చితంగా మొత్తం రంగారెడ్డికి నీళ్ళు వస్తాయని అనుకున్నాం. ఇప్పటి వరకు కనీసం అక్కడ శిలాఫలకం కూడా వేయలేదు, ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదు. 10 ఏళ్ళ బీఆర్ఎస్లో 2 ఏళ్ళ కాంగ్రెస్లో లక్ష్మీదేవపల్లి ప్రాజెక్ట్ అన్నది జరగలేదు. ఆ లక్ష్మీదేవపల్లి కోసం జరిగినటువంటి ఉద్యమాలలో అక్కడికి ఓన్ నాయకుడు లేడు. కోదండరామ్ సార్ పోయినరు, షర్మిలమ్మ పోయింది, రేవంత్ రెడ్డి గారు పోయినరు, అందరు పోయినరు, కానీ ఎక్కడ కూడా లక్ష్మీదేవపల్లి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తలేరు. ఇన్ఫ్యాక్ట్ అది రద్దు చేసి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. లక్ష్మీదేవపల్లి ప్రాజెక్ట్ కూడా ఇమ్మీడియట్గా టేకప్ చేయాలి. దానివల్ల మెజారిటీ బెనిఫిట్ అయ్యేది రంగారెడ్డి జిల్లా నియోజకవర్గాలే. ఒక పక్క ఉమ్మడి డెఫినెట్లీ, బట్ ఇప్పుడు మనం విజిట్ చేసిన రంగారెడ్డిలో కూడా ప్రతి చోట, ఇబ్రహీంపట్నంలో దాదాపు 69,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి ఆ ప్రాజెక్ట్ ఫినిష్ అయితే, మహేశ్వరంలో ఒక 40,000, చేవెళ్ళ, ప్రతి చోట కూడా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి
లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ని ఇమీడియట్గా కాంగ్రెస్ ప్రభుత్వం టేకప్ చేయాలని డిమాండ్ చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ప్రతి జిల్లాలో 2 రోజులన్నా. సో నిన్న వచ్చినాం ఇక్కడికి, నిన్న మార్నింగ్ స్టార్ట్ చేసినాం, నిన్న నైట్ కూడా మహేశ్వరంలోనే రాత్రి బస చేసినాం. ఈరోజు ఈవినింగ్ వరకు ఉంటుంది ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ జిల్లా ఎల్లుండి వనపర్తి పోతున్నాం. సో రేపు ఒక్కరోజు బ్రేక్ ఉంటుంది, కానీ ఆ బ్రేక్లో కూడా మళ్ళీ వేరే ప్రజా సమస్యల మీదనే పోరాటం కంటిన్యూ అవుతుంది. ప్రతి జిల్లా 2 రోజులు. అంతేనా? చెప్తా. అంటే ఎల్బీ నగర్లో నాకు పార్కుల కబ్జా గురించి చెప్పిరన్న, చెరువులో తెలియదు నాకు. పార్కులు మాత్రం ఏడ ఖాళీ పార్క్ ఉంటాడా? మన్సూరాబాద్ చిన్న పార్కు, చిన్న చెరువు, పెద్ద చెరువు 2 కూడా కబ్జా అయిపోయినాయి. ఇవన్నీ డెఫినెట్గా హైడ్రాకి ఇద్దామన్న, ఎంతగానో పనిచేస్తారో హైడ్రా చూద్దాము. ఎందుకంటే మనం గట్టిగా హైడ్రాకి ఇస్తే మరి బీఆర్ఎస్ నుంచి అందరు కాంగ్రెస్లోకి పోతారేమో అని డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పటికే నిన్న రంగారెడ్డిలో తిరుగుతుంటే 2-3 ఎమ్మెల్యేలు చెప్పంతురు కాంగ్రెస్ కానీ తెలిసింది నాకు. నేను అదే అనుకుంటూ వస్తున్నా, మరి ఏమవుతుందో జూబ్లీస్ ఎన్నికల తర్వాత అనుకుంటే ఒక్కొక్కరు అటు ఇటు డిస్కషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఎనీవే అల్టిమేట్గా పాలిటిక్స్ ఎట్లున్నా కూడా హైడ్రా అనేటటువంటిది అందరినీ సరిసమానంగా పనిచేసేటట్టు, పెద్దవాడైనా పేదవాడైనా భయపడకుండా చర్యలు తీసుకునేటట్టుగా ఉండాలి అనేది బలంగా నమ్ముతా ఉన్నా. ప్లస్ ఇంకొక మాట, మళ్ళీ ఎన్నుకున్న వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడుతురు? వీళ్ళని రానియకండి అబ్బా మనోళ్ళను, కార్యకర్తలను కాసేపు ఆగండి అన్న. హైడ్రాకి సంబంధించి ఇంకొక సూచన ఏ జిల్లాకు పోయినా వస్తుంది, అది ఇక్కడ చాలా రిలవెంట్, ఎస్పెషలీ రంగారెడ్డి హైదరాబాద్లో. హైడ్రా షుడ్ ఇట్ సెల్ఫ్ బికమ్ ఏ సర్టిఫైయింగ్ ఏజెన్సీ. అంటే సపోజ్ నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్, లేకపోతే నేను ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా, నేనే హైడ్రాకి ఒక అప్లికేషన్ పెట్టుకుంటా, మరి ఈ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం, ఇది హైడ్రాలు ఉందా లేదా అంటే 1000, 2000, 500 చలానా తీసుకొని వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తే మాకు లొల్లి లేకుండా కొనుక్కోగలుగుతామని అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో కూడా చెప్తున్నారు. ఎస్పెషలీ చిన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ పాపం వాళ్ళు అమ్మిన తర్వాత హైడ్రా అని తెలిసి కమిషన్ రాక ఇచ్చిన డబ్బులు ఇరుక్కపోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. పెద్ద రియల్టర్స్ అంటే వాళ్ళది వేరు, కానీ చిన్న వాళ్ళకి నష్టం లేకుండా హైడ్రా ఇట్ సెల్ఫ్ షుడ్ బికమ్ ఏ సర్టిఫైయింగ్ ఏజెన్సీ అని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. దానికోసం కూడా మేము క్యాంపెయిన్ చేస్తాం. అన్న చెప్పండి. అంటే రంగారెడ్డి జిల్లా చాలా పెద్దగా ఉందన్న, కాబట్టి చాలా స్పెసిఫిక్ ఇష్యూస్ తీసుకున్నాం. మీరు అన్న ఇష్యూ చాలా చోట్ల రోడ్ పనుల విషయంలో ఉన్నది. ఎస్పెషలీ ఎల్బీ నగర్లో అయితే అంతకుముందు 10 ఫ్లైఓవర్లు వేసినట్టు చాలా సొల్యూషన్ వచ్చినట్టుగా తెలిసింది. ఈ పర్టికులర్ బ్రిడ్జ్ మాత్రం నేను విజిట్ చేస్తాను, వీలైతే ఎదురుగుంటే డెఫినెట్గా విజిట్ చేస్తాను. విజిట్ చేసి 100% అన్న, 100% డెఫినెట్. చెప్పండి, అది లంచ్ చేయగానే అది పోదాం. రింగ్ రోడ్లో సిగ్నల్ లేదు అన్న. కూర్చోండి అన్న, ప్రెస్ మిత్రులకు అవకాశం ఇద్దాం, ఏమనుకోవద్దు ప్లీజ్ చెప్పండి. డంపింగ్ యార్డ్ లాంటి ఇష్యూయే, కానీ ఇది వేరు ప్రాంతం అని చెప్తున్నారు అన్న. తప్పకుండా డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ అప్. బతుకమ్మ చీరలు పేరు మార్చి ఇందిరమ్మ చీరలు పెట్టడం అన్నది మేము డెఫినెట్గా వ్యతిరేకిస్తున్నాం. బతుకమ్మ అనేది మన సంస్కృతి. ఇందిరమ్మ అంటే కాంగ్రెస్ పార్టీని వాళ్ళ అధిష్టానాన్ని మస్కా పట్టాలని సీఎం సార్ అనుకుంటే, మరి ఆల్రెడీ
వందల కోట్లు డబ్బులు పంపుతున్నారు ఢిల్లీకి అని తెలుస్తున్నది. అవి కాకుండా ఇంకా ఇందిరమ్మ, ఇంకా రాజీవ్, ఇవన్నీ పేర్లు కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఇందిరమ్మ చీరలు అనేటటువంటి పేరు బాలేదు. ఆడబిడ్డలు కూడా సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు, అది కరెక్ట్ కాదని అడుగుతున్నారు. బతుకమ్మ అనేది మన తెలంగాణ, అదే పేరు కొనసాగించాలి. ఒకటి. రెండు, ఈ చీరలు కూడా ఎవరికి ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంటు? ఓన్లీ ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి మాత్రమే ఇస్తుంది. నిన్న ఒక పెద్దమ్మ చెప్తుంది, మేము ఏదో ఊర్లో పోతే కాకునూరు కావచ్చు, ఆడ చెప్తుంది, మాకు ఇస్తలేరు చీరలు, మరి మా ఓటుకు విలువలేదా, ఎందుకు ఇస్తలేరు మాకు అని అడుగుతుంది ఆమె. అంటే తెలియదమ్మా, ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదామని చెప్పిన. సో ఆ ఆడబిడ్డల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా, కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కాకుండా అంతకుముందు బతుకమ్మ చీరలు ఎట్లయితే రేషన్ షాపులలో పెట్టి ఊరందరికి ఇచ్చినామో అదే విధంగా ఇవ్వాలి. కుల మతాలకు అతీతంగా ఇవ్వాలి. ఆనాడు బతుకమ్మ చీరలు క్రిస్టియన్స్కి ఇచ్చిండ్రు, ముస్లిమ్స్కి ఇచ్చిండ్రు, అందరికి ఇచ్చిండ్రు. ఇవాళ కేవలం మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఇవ్వడం అంటే మిగతా తెలంగాణ ఆడబిడ్డలందరినీ అవమానపరచడమే. ఇందిరమ్మ పేరు సెంటిమెంటల్గా కరెక్ట్ కాదు, బతుకమ్మ పేరే ఉండాలి. వేరే వాళ్ళ క్వశ్చన్ తీసుకుందాం. ఎవరన్నా ఇంకేదైనా అడుగుతున్నా? అయినా ఆల్రెడీ అడిగినావు అన్న, అంతేనన్నా, ఇంకెవరు అడిగేటోళ్ళు లేరా? ఇప్పటికైతే రాలే అన్న, బట్ ఇప్పుడే మొదలు పెట్టినాం కదా, మొదలు పెట్టినాం. డెఫినెట్గా ప్రతి నియోజకవర్గంలో కూడా చాలా సీరియస్గా ప్రజా సమస్యల మీద దృష్టి పెడతామన్న. జనం బాట అనేది ఒక ఇనిషియేషన్, ఒక స్టార్టింగ్ పాయింట్, బట్ ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. మాకు ఓట్లతోని సంబంధం లేదు, సీట్లతో సంబంధం లేదు. ప్రజా సమస్యల మీద మాత్రం బలంగా పోరాడతాం. కంటిన్యూస్గా మా వాళ్ళు ఉంటారు ఫీల్డ్లో, కాబట్టి ఇష్యూస్ అన్నీ కూడా టేకప్ చేస్తామన్న. ఓకే, డెఫినెట్. ఇంకా ఓకే, ఒకసారి వెళ్ళి చూస్తామన్నది, చూసి డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ప్రెస్ వాళ్ళ కన్నా బయట వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. అమ్మా, మేధావుల సమావేశంలో బలంగా ప్రతి చోట చర్చకు వచ్చినటువంటి అంశాలు మెయిన్గా విద్య, వైద్యం, ఈ రెండు ఉచితంగా ఇవ్వండి. మీరు ఏం చేస్తారో చేయండి, ఎన్ని దేశాలలో ఉన్న స్కీమ్స్ స్టడీ చేస్తారో చేయండి, మిగతా అన్ని ఉచితాలు తీసేసి విద్యా వైద్యం ఇవ్వండి అని ప్రతి చోట చెప్తున్నారు. అంటే ఎంత చదువుకుంటామంటే అంత చదివిపియండి పిల్లల్ని, ఎంత పెద్ద జబ్బు వచ్చినా గవర్నమెంట్ తరఫున నయం చేయండి, ఈ రెండింటి మీద ఆలోచన చేయండి అని చెప్పి ఇప్పటి వరకు మేము తిరిగిన అన్ని జిల్లాల్లో కూడా మాకు సజెషన్ వచ్చింది. ఇంకొక దగ్గర ఆదిలాబాద్లో కావచ్చు, ఫ్రీ జస్టిస్ అంటే న్యాయం కూడా, న్యాయ వ్యవస్థ కూడా ఫ్రీగా పనిచేయాలి ప్రజల కోసము. వాళ్ళు ఏం చేస్తారో ఎందుకు చేస్తారో మాకు అర్థమైతలేదు, ఖర్చు ఎక్కువ అవుతుంది, సంవత్సరాల తరబడి కోట్లలో కేసులు ఉంటున్నాయని కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఇంకా మంచి మంచి సలహాలు ఇస్తున్నారన్న, చాలా ఇష్యూస్ చెప్తున్నారు. మెయిన్ మాత్రం విద్యా, వైద్యం అనేది ప్రధానంగా ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి అంశం. థ్యాంక్ యూ అమ్మ. లేడీ ఏమనలేం, చెప్పమ్మా. ఒక్కటే ఉన్నవారు అందరిలో. డెఫినెట్లీ ఈ రెండు కలిపి చెప్తాను. అంటే వాళ్ళ పరిశ్రమ వాళ్ళకు ఉంది కదా, నేను అది ఆమోదిస్తే మిగతా వాళ్ళందరినీ ఆమోదించాల్సి వస్తుంది, వాళ్ళ బాధ వాళ్ళు. నేనేమనుకునే ఏం లేదు, మళ్ళీ చెప్తున్నా, నేను చెప్తున్నా ఓపెన్గా చెప్తున్నా, నేను చాలా ఫుల్ హోషవర్ ఆ రోజులో రాజీనామా చేసిన. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ చైర్మన్ గారు టు ప్లీజ్ యాక్సెప్ట్ మై రెసిగ్నేషన్. ఇన్నిసార్లు ఒక ప్రజాప్రతినిధి చెప్పడం అన్యాయం, ఇది 10వ సారి కావచ్చు నేను చెప్పడం. సో దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. సో వాళ్ళు ఏమన్నా వాడుకొని నాకు సంబంధం లేదు, నేను మాత్రం ఎక్కడ పోయినా ఎక్స్ఎంపీ అనే చెప్పుకుంటున్నా, అంతకుమించి వేరే ఆలోచన లేదు. ఆడబిడ్డలకు సంబంధించి ఆడబిడ్డల భద్రత, ఆడబిడ్డల విద్య మీద చాలా అంశాలు మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ పోయినా చెప్తున్నారు చాలామంది. దాని మీద ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేస్తాం. ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే 2500 రూపాయలు ఆడబిడ్డలకు ఇస్తాను ఇవ్వలేదో దాని మీద ఒక సీరియస్ కార్యాచరణ తీసుకుంటాం. మాది February 30 తర్వాత జనం బాట అయిపోతుంది, తర్వాత కంటిన్యూస్గా 2500 రూపాయలు మాకు ఇవ్వాల్సిందే అని ప్రతి జిల్లాలో ప్రతి గల్లీలో లొల్లి పెడతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
అంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే ఏ సమాజంలో అయితే ఆడబిడ్డలకు భద్రత ఉంటుందో అది ఒక గౌరవప్రదమైనటువంటి సమాజంగా చెప్పబడుతుంది. కాబట్టి మై కమిట్మెంట్ ఈజ్ దేర్ టు వర్క్ ఫర్ విమెన్స్ సేఫ్టీ. నాకు వీలైన కాడికి నేను ఎంపీగా ఉన్నప్పుడైనా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడైనా ప్రయత్నం చేశాను. ఫ్యూచర్లో కూడా వీ విల్ ఫైట్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.